భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 11/1/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం శోభకృతి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం అమావాస్య గురువారం అమావాస్య సాయంత్రం ఈరోజు 4:16 వరకు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం సాయంత్రం 6:50 వరకు వర్జం రాత్రి 2:28 నుండి 3:59 వరకు దుర్ముహూర్తం ఉదయం 10:18 నుండి 11:02 వరకు మళ్ళీ మధ్యాహ్నం 2:42 నుండి 3:26 వరకు దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 6:38, సూర్యాస్తమయం 5:38, అమృతగడిల మధ్యాహ్నం 2:11 నుండి 3:43 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం ఈరోజు 6 గంటల నుండి 7:30 వరకు ఉదయ శుభకాలం. సాయంకాలం శుభయోగం లేదు అమావాస్య కారణం వల్ల. వ్యాఘ్రత యోగం రాత్రి 7:20, నాగవం 6:11, కిస్తుం తెల్లవారుజామున 5:52. అమావాస్య గురువారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున రాశి వారికి, కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా మిశ్రమంగానే ఉంది. అలాగే ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా సామాన్యంగానే ఈరోజు ఉన్నట్లుగా తెలుస్తోంది మనకి. కృష్ణవరమాత త్రయోదశోధ్యాయులు ఏం చెప్తున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీ. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజనా గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్య నిజన్మసు అంటున్నారు. పురుషుడు ప్రకృతస్థుడే, అంటే ప్రకృతి నుండి వచ్చినటువంటి వాడే. ఉన్నతములైన త్రిగుణాత్మ పదార్థాలన్నీ అనుభవించును. ప్రకృతిలోనే పుట్టాడు కదా, ప్రకృతి ద్వారానే వస్తాడు. ప్రకృతిలో ఉండే పదార్థాలు ఎవడు అనుభవించి తీరాలి. ఈ గుణసాంగత్యమే జీవాత్మ యొక్క ఉత్తమ అధమ జన్మలకి కారణం కూడా అదే. అందుకే మన వాళ్ళు చూడండి, కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్. అయ్యా ఇది నాది స్వభావం కాదు, ప్రకృతి స్వభావం. ఈ ప్రకృతిలోనే ఉన్నాం కానీ ఈ విధంగా నేను చేస్తున్నాను, నా తప్పులు క్షమించు స్వామి అని వేడుకుంటూ ఉంటాను స్వామిని. అంచేత ప్రకృతి ఉత్తమాధమ జన్మల కారణం కూడా ప్రకృతే. ప్రకృతి గుణాల ద్వారా రావడం వల్ల, ఆ సాంగత్యం వల్ల. ఉపదృష్టానుమంతా చ భర్తం భోక్త మహేశ్వర పారమాత్మి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరః. ఈ దేహమునందు ఆత్మ వాస్తవంగా పరమాత్మయే. అంతటా సాక్షీభూతులగుట వలనే ఉపదృష్ట అనియు, యథార్థ సమ్మతినిచ్చువాడగుట వలన అనుమంత అనియు, అన్నింటి యందు ధరించి పోషించువాడగుట వల్ల భర్త అనియు, జీవస్వరూపంగా భోక్త అనియు, బ్రహ్మాదులు స్వామి అని అగుట, మహేశ్వరుడనియు, శుద్ధ సచ్చిదానంద ఘనస్వరూపుడగుట పరమాత్మను పిలువబడుతూ ఉంటారు. చాలా రహస్యం చెబుతూ ఉన్నారు. దేహంలో ఉండే ఆత్మ నిజం చెప్పాలంటే పరమాత్మ స్వరూపమే, అందులో ఏ విధంగా సందేహం లేదు. అయితే యథార్థ సమ్మతినిచ్చడం వలన హనుమంత అనే పేరుంది దానికి. అన్నింటినీ ధరించి పోషిస్తుంది భర్త అనే పేరు భగవంతుడికి. అందుకే ఆత్మకది భర్త అనే పేరు. ఇంకా ఏం చెప్తున్నారు, అన్ని జీవాల్లోనూ కూడా ఉండేటువంటి జీవరూపంలో ఉండే భోక్త. ఆయన తినేటువంటి వాడు ఆయనే, భుజించేవాడు తినేటువంటి వాడు అన్నీ ఆయనే, భోక్త. అన్ని బ్రహ్మాదులు యందు స్వామి ఒకటి వల్ల మహేశ్వరుడని కొలుస్తూ ఉన్నాం. అటువంటి శుద్ధ సచ్చిదానంద ఘనస్వరూపుడైన పరమాత్మయే అన్ని రూపాలు అలా ఉండడం, ఆయనే ఒకటే వస్తువు. ఇక రెండోది ఎక్కడా కూడా లేదు అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ రహస్యాన్ని మనం తెలుసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఏం జరిగిందనే విషయాన్ని రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.